మహిళలు ఇదివరకైతే కేవలం చీరల్లో మాత్రం కనిపిస్తూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు పగలు రాత్రి తేడా లేకుండా ఎక్కువగా నైటీల్లోనే కనిపిస్తున్నారు. ఆడవాళ్ళ వస్త్రధారణలో చాలా మార్పులు వచ్చేసాయి. ఇదివరకు రోజుల్లో అయితే ఆడవాళ్ళు ఎక్కువగా లంగా ఓణీలు చీరలు వంటివి వేసుకునేటటువంటి వాళ్ళు రాను రాను ఆ పాత పద్ధతులకు స్వస్తి చెప్పేశారు, పోయాయి. ఇక చీరలతో ఫ్రీగా ఉండలేమని చాలామంది ఆడవాళ్ళు డ్రెస్సులు వేసుకోవడం లేదంటే నైటీలు వేసుకోవడం చేస్తున్నారు. నిజానికి రాత్రిపూట వేసుకునేది కాబట్టి దానిని నైటీ అన్నారు. కానీ ఉదయం పూట కూడా చాలామంది ఆడవాళ్ళు నైటీలు ఎక్కువగా వేసుకుంటూ ఉంటారు, కనిపిస్తున్నారు. అయితే నైటీలు వేసుకుంటే తమకు ఫ్రీగా ఉంటుందని భావిస్తారు వారు. కానీ నైటీలు అదే పనిగా వేసుకోవడం వలన కొన్ని నష్టాలు కూడా ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. నైటీలు సాధారణంగా తేలికైన వదులైన వస్త్రాలతో తయారవుతాయి, లూజ్గా ఉంటాయి. అయితే అదే పనిగా నైటీ ధరించడం వలన చర్మానికి సరైనటువంటి గాలి తగలదు. ఇది ముఖ్యంగా వేడి వాతావరణంలో చెమట పేరుకుపోయి చర్మ వ్యాధులు ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. నైటీలు కేవలం రాత్రిపూట ధరించడానికి మాత్రమే తయారు చేయబడ్డాయి. బయట తిరగడం వంట చేయటం వంటి పనులు చేసేటప్పుడు నైటీలు ధరించడం సరైనది కాదు. ఇలా చేయడం వలన ఆరోగ్యంతో పాటు కుటుంబ సభ్యుల ఆరోగ్యం కూడా పాడు చేసినటువంటి వాళ్ళు అవుతారని కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు. చీర శరీరానికి టైట్గా అనిపిస్తుంది, కొన్ని శరీర భాగాలని బిగపెట్టి ఉంచుతుంది. అలా ఉంచడం వలన శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా ఉంటుంది, గట్టిగా టైట్గా ఉండటం వలన. దీనివల్ల చీర కట్టుకునే మహిళల్లో ఆకృతి కూడా చాలా బాగుంటుంది. అలా కాకుండా నైటీలు ఎక్కువగా వేసుకుంటే బాడీలో కొవ్వు ఫ్రీగా ఉంటుంది కాబట్టి బాడీలో కొవ్వు చాలా ప్రాంతాల్లో పేరుకుపోతుంది. నైటీలు వేసుకోవడం వల్ల శరీర ఆకృతి మారిపోతుంది కూడా. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్ళాల్సి వస్తే నైటీలతో ఉండటం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అలాగే నైటీలు ధరించడం బయటికి వెళ్ళడం సామాజికంగా సరైనటువంటిది కాదు. సమాజంలో కూడా ఆరోగ్యంగా ఉండటానికి సామాజికంగా మెరుగ్గా కనిపించడానికి రాత్రిపూట మాత్రమే నైటీలు ధరించాలి తప్ప పగటిపూట ఇంట్లో ఉన్న సౌకర్యవంతమైనటువంటి ఇతర దుస్తులు ధరించడం చాలా మంచిది అని నిపుణులు చెప్తున్నారు. ఈ విధంగా చేస్తే ఆరోగ్యపరంగా శరీర ఆకృతి పరంగా కూడా మహిళలకు మంచి జరుగుతుంది. నమస్తే.